ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. హల్లెలూయా. యేసయ్య మీ నోటి నిండా నవ్వు కలుగజేస్తానని సెలవిస్తున్నారండి. సాధారణంగా చాలామంది ప్రాబ్లమ్స్ అన్నీ మనసులో పెట్టుకొని, బ్రెయిన్లో ఎన్నో టెన్షన్స్ పెట్టుకుని పైకి ఆర్టిఫిషియల్గా నవ్వుతారు. మీరు పైకి ఆర్టిఫిషియల్గా నవ్వుతున్న మనసులో ఎంతో బాధ, ఎంతో వేదన కలిగి మీరున్నారని దేవుడు మాత్రమే గ్రహించగలరండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంటుంది. ఒకడు నవ్వుచుండినను హృదయమును దుఃఖముండు వచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. చూశారు కదా, ఒకడు నవ్వుచున్న హృదయంలో ఎంతో దుఃఖం ఉంటుంది, కానీ బయటికి చూసిన వాళ్ళు అరే వీళ్ళు చాలా బాగున్నారు, చాలా డెవలప్ అయ్యారు, కెరియర్లో చాలా హ్యాపీగా ఉన్నారు, లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు. కానీ మనుషులు మనసులో ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు కదండి. కానీ యేసయ్యకి మాత్రం మీరు ఆర్టిఫిషియల్గా స్మైల్ చేస్తున్నారు, హార్ట్లో మీరు ఎంతో ప్రాబ్లం పెట్టుకుని ఉన్నారు, లేదా మీరు ఎన్నో టెన్షన్స్తో ఉన్నారు అని యేసయ్య మాత్రమే గ్రహించగలరండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుందండి. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చూసారు కదా, జీసస్కి మీ హార్ట్ తెలుసు, మీ దుఃఖం తెలుసు, మీ బాధ తెలుసు, మీ వేదన తెలుసు, మీ ప్రాబ్లమ్స్ తెలుసు, మీరు హార్ట్ఫుల్గా స్మైల్ చేయలేకపోతున్నారని కూడా తెలుసు. మరి ఎప్పుడైతే ఈ దుఃఖాన్ని, బాధని, వేదని, అన్ని ప్రాబ్లమ్స్ యేసయ్య రిమూవ్ చేస్తారో అప్పుడే మీరు హార్ట్ఫుల్గా స్మైల్ చేస్తారని కూడా యేసయ్యకి తెలుసు. అందుకే తగిన సమయం ముందు మీ జీవితంలో మేలులు జరగాలంటే విశ్వాసంతో యేసయ్యకి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా మీరు యేసయ్యకి షేర్ చేయండి. ఆర్టిఫిషియల్ స్మైల్ కాదు, హార్ట్ఫుల్గా మీరు నవ్వుకునే రోజులు యేసయ్య మీ జీవితంలో ఇవ్వబోతున్నారండి. బైబిల్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సారా గారు మీకు తెలుసు కదా, అబ్రహాం భార్య సారమ్మ. ఆమెకి బిడ్డలు లేరు అని ఎంతో బాధపడి ఉంటుంది కదా, ఎన్నో మాటలని ఉంటారు కదా. కానీ దేవుడు తన సమయంలో సారమ్మ గారికి మరి మాట ఇచ్చిన, వాగ్దానం ఇచ్చినట్లే తనకి నవ్వు ఇవ్వడం జరిగింది. అంటే ఐజాక్ అంటే నవ్వు అని అర్థం అండి. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంటుంది. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలిగజేసెను. చూసారా, తన బాధని దేవుడు అలానే ఉంచారా? లేదు కదండి, నవ్వు కలిగజేశారు కదా. ఎవరైతే బిడ్డలు లేరు అని అన్నారో సారమ్మ గారిని, మరి దేవుడు బిడ్డను ఇవ్వడం జరిగింది. అందుకే ఐజాక్ అని పేరు పెట్టుకుంది, అంటే నవ్వు అని అర్థం. మరి మీ జీవితంలో ఏ ప్రాబ్లం ఉన్నా అది పర్మనెంట్ అని మాత్రం అనుకోవద్దు. హ్యాపీగా స్మైల్ చేసుకునే డే యేసయ్య త్వరలో ఇవ్వబోతున్నారండి. మీ నోటి నిండా చిరునవ్వు కలిగజేసేది యేసయ్య మాత్రమే. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్.